కాసేపట్లో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరు కానున్నారు కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. గతంలోనూ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. కోర్టును ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో ఇవాళ హాజరవుతున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చినట్లు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇప్పటికే మొబైల్, వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందించారు. నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్త రామలింగం గత నవంబర్ 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. అదే నవంబర్ 13న ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు హైదరాబాద్లో నోటీసులు అందజేశారు. దీంతో తమకు సమయం కావాలని కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు అందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో 19న పోలీసు విచారణకు రావాల్సిన ఆర్జీవీ తన తరపున లాయర్ను పంపించి గడువు కోరారు. పోలీసులు గడువు ఇవ్వకపోగా ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన పోలీసులకు చిక్కలేదు. ఆ తర్వాత మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు కొంత సమయం ఇచ్చింది. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి ఆర్జీవీకి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు ఒంగోలు వస్తున్న ఆర్జీవీ సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఆర్జీవీ మీద మొత్తం 7 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఒంగోలు కరెస్పాండెంట్ జనార్దన్ అందిస్తారు. జనార్దన్, ఈ నేపథ్యంలో విచారణకు ఆర్జీవీ హాజరైతే ప్రత్యేక ప్రశ్నావళిని కూడా రెడీ చేసిన పోలీసుల విచారణ ఎలా ఉండబోతోంది? విచారణ సందర్భంగా ఆయనకు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? ఆ ప్రశ్నలకు ఆర్జీవీ సమాధానం చెప్తారా? ఒకవేళ సరైన సమాధానాలు రాకపోతే అరెస్ట్ చేస్తారా లేక మరో అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. కాగా ఆర్జీవీ విచారణ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఒంగోలు కరెస్పాండెంట్ జనార్దన్ అందిస్తారు. జనార్దన్, థ్యాంక్ యూ మాధవి. వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరి కాసేపట్లో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ రానున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీకి అనుకూలంగా ప్రతిపక్షాలను తోలనాడుతూ పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే విధంగా వ్యూహం చిత్రాన్ని రూపొందించిన వర్మ ఆ సినిమా ప్రమోషన్ సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరుస్తూ పలు వ్యాఖ్యలు చేయటమే కాకుండా వాళ్ళ ఫోటోలను మార్పింగ్ చేసి పూర్తిగా కూడా వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందినటువంటి మద్దిపాడు మండల టీడీపీకి చెందినటువంటి నాయకుడు ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి మద్దిపాడు పోలీసులు పలు దఫాలుగా కూడా నోటీసులు జారీ చేయటం, ఆ నోటీసులకు ఏమాత్రం కూడా స్పందించకుండా ఈ పోలీసు విచారణకు హాజరు కాకుండా వర్మ తప్పించుకొని తిరగడం జరిగింది. ఈ సందర్భంగా అతను కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ కోర్టును ఆశ్రయించిన వర్మ దానిలో కేసు వర్మకు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసు విచారణకు హాజరవ్వాలని చెప్పడంతో ఈ రోజు అనివార్య పరిస్థితుల్లో వర్మ ఈ వాయిదాకు పోలీసు విచారణకు రానున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 గంటలకల్లా వర్మ పోలీసు విచారణకు రానున్నాడు. మాధవి. జనార్దన్.